విశాఖ నగరంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక తపోత్సవం సముద్ర జలాల్లో వైభవంగా నిర్వహించారు. హార్బర్ ఏరియాలోని శృంగమణి పర్వతంపై ఉభయ దేవేరులతో కొలువుదీరిన స్వామికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజు కళ్యాణోత్సవం తరువాత పౌర్ణమి రోజు సాయంకాల వేళ నావకెళ్లి నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఉత్సవ మూర్తులను పల్లకీపై తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన నావపై అధిరోహింపజేసి సముద్రంపై విహరింపజేశారు. ఈ కమనీయ దృశ్యాన్ని సాధారణ భక్తులు కూడా తిలకించేందుకు వీలుగా దేవస్థానం పోర్టు అధికారులు మరబోట్లు ఏర్పాటు చేశారు. ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించే భాగ్యం తమకు దక్కిందని భక్తులు ఆనందాన్ని వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. బాగానే జరుగుతుందండి. ఇది ఒకేడే కాదు, సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు. ఇప్పుడు స్వామివారిది కళ్యాణం అది చేసిన తర్వాత స్వామివారిని మొత్తం అంతా ఊరేగిస్తారు. ఎంతమంది జనం వస్తే అంతమంది జనాన్ని కూడా కాదు అనకుండా ట్రగ్గులేసి బోట్లేసి మొత్తం అంతా స్వామివారితో పాటు ఊరేగింపుగా తిప్పుతారు. ప్రతిసారి వస్తుంటాం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మేము పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. ఇది చిన్న తిరుపతి అంటారు. తిరుపతి తర్వాత నెక్స్ట్ తిరుపతి. ఇది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికే వచ్చి మొక్కులు చెల్లించుకొని తలనీలాలు ఇచ్చుకోవడము, మొత్తం అంతా ఏదనుకుంటే జరగడము. ఓం నమో నారాయణాయ. వెంకటేశ్వర స్వామి పోర్టు దేవాలయం తరపున తెప్పోత్సవం సందర్భంగా ఈరోజు భక్తులందరికీ ఓడలో విహారం చేయించారు. చాలా బాగుంది. 1700 సంవత్సరంలో భారతదేశాన్ని డచ్ వారు పాలిస్తున్న సమయంలో స్వామివారి మహిమను ఇక్కడ ఓడరేవు కార్మికులు స్వయంగా అనుభూతి చెందారని ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు తెలిపారు. బంగాళాఖాతంలో గోస్తాని నది సంగమ ప్రదేశంలో ప్రమాదవశాత్తు నౌక మునిగిపోతున్న సమయంలో కార్మికులు దేవుణ్ణి ప్రార్థించగా తెల్లవారేసరికి వారు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ఓడ మునిగిపోకుండా అడుగు భాగంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకశిలా విగ్రహం రక్షణగా నిలిచి ఉండడాన్ని కార్మికులు గుర్తించారని ఆయన వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ ఆశీస్సులు. పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం సుమారు 350 సంవత్సరాల క్రితం డచ్ కంపెనీ వారి షిప్ ఒకటి ఈ విశాఖ ప్రాంతానికి వచ్చి సముద్ర తీరంలో ఆగిపోవడం వల్ల వారు కిందకి దిగి రిపేర్ చేస్తూ ఉండగా ఈ మూడు మూర్తులు కలిసిన ఏకశిలామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడై దొరకడం జరిగింది. సముద్రంలో దొరికారు స్వామి. వారిని ఆ డచ్ కంపెనీ వాళ్ళ షిప్లో ఉన్నటువంటి వర్కర్స్, మన ఇండియన్స్, ఇక్కడున్న జాలర్లు వాళ్ళు అందులో వర్కర్స్గా ఉండేవారు. వాళ్ళు ఈ దేవుడు ఎవరు అని చెప్పేసి అక్కడున్న కెప్టెన్, బ్లాక్ మోస్ట్ బోర్ అతని పేరు, ఆ కెప్టెన్ అడిగారు. అయితే మా శ్రీమన్నారాయణ యొక్క అవతారం హిందూ దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి బాలాజీ అని చెప్తే అతను కొంత విరాళం కూడా ఇచ్చారు. విరాళం ఇచ్చి రాగపత్రాల మీద ఈ సంవత్సరం జరిగింది, స్వామి దొరికారు అని చెప్పేసి శిలాశాసనం ఇచ్చి స్వామివారిని ఈ కోటవీధి గ్రామం పూర్వం విశాఖపట్నం అంటే కోటవీధి గ్రామంలో ఉన్నటువంటి ఆ పెద్దలకి ఆ విగ్రహాన్ని అప్పచెప్పడం జరిగింది. తదనంతరం వారు ఏం చేశారంటే ఈ 3 కొండలు పోర్ట్ ఏరియాలో ఉంటే ఈ 3 కొండలు కలిసే ఉండేవి, ఒకే కొండగా ఉండేది. పక్కన శ్రీకాకుళం జిల్లాలో పుట్టినటువంటి పాలకొండలో పుట్టినటువంటి గోస్తరి నది వచ్చి ఇక్కడ సముద్రంలో కలిసేది. సముద్ర సంగమం కనుక సముద్రం పక్కన ఉండాలి, నది పక్కన ఉండాలి, కొండ మీద ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది.